హాయ్ అండి. బాలామృతం అండి. బాలామృతంతో రొట్టెలు చేసుకుంటున్నామండి. చూడండి ఫ్రెండ్స్, బాలామృతం కొంచెం వాటర్ వేసి కలిపి ఇలా పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం చక్కెర వేసుకుంటున్నాను. ఆల్రెడీ చక్కెర ఉంటుందండి తీయగా, కొంచెం చక్కెర వేసుకుంటే స్వీట్గా ఉండాలని వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి ఇట్లా సన్నగా తురుముతుందండి మా పాప. ఒక 4 యాలకులు దంచేస్తే ఆ స్మెల్కి ఆ రొట్టె బాగుంటుందండి. రొట్టెలు చేసుకొని తింటే చూడండి ఫ్రెండ్స్, బాలామృతం కొంచెం చక్కెర, వాటరు, మరి యాలకులు ఇదంతా వేసి బాగా కలుపుకొని రొట్టెలాగా నాన్ స్టిక్లో చేసినామండి. అది సిమ్లో పెట్టి సన్నగా అవనిద్దాము. లావుగా కాకుండా ఇట్టే సన్నగా వేసుకోవాలండి రొట్టి. ఆయిల్ వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసి పలుచగా చేసి రొట్టెలాగా చేసి సిమ్లో ఉడికించాము. కొంచెం కాలిన తర్వాత తిరగదిప్పాలి. టేస్టీగా ఉండే బాలామృతం అండి. చాలా బాగుంటుంది రుచిగా. అంగన్వాడీలో వేస్తారు మాకు. పలుచగా వేస్తే రావడం లేదండి తీయడానికి. కొంచెం లావుగానే వేసుకున్నాను ఈసారి. రావట్లేదు పలుచగా వేస్తే. కొంచెం మందంగా వేసుకుంటున్నాం రొట్టెని. చూడండి ఫ్రెండ్స్, బాలామృతం టేస్టీగా బాలామృతం అండి. చాలా బాగుంది, టేస్ట్గా సూపర్గా ఉందండి. టేస్టీగా ఉంది. మీలో ఎంతమందికి ఇష్టమో బాలామృతం అంటే కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్.